గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో భక్తుడైన పౌలు చెప్తున్న మాటలు ధ్యానించుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఈ మాటలో మనం చూసిన ఈ వచనాల్లో చూసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దేవునితో అనగా యెహోవా తండ్రితో సమానమైనటువంటి స్వరూపములోను మహిమలోను హోదాలోను ఉండే గొప్ప భాగ్యాన్ని ఆయన అది విడిచిపెట్టకూడని భాగ్యం అయినప్పటికీ ఆయన విడిచిపెట్టాడు. ఒక దాసునిగా మారాడు. కారణం ఎందుకంటే నన్ను నిన్ను రక్షించుటకై అని ఈ మాట చెప్తూ, ఇటువంటి మనసు మీరు కలిగి ఉండుడి అని పౌలు గారు చెప్తున్నారు. ఎటువంటి మనసట? ఎదట వాని కొరకు తన స్థితిని తగ్గించుకునైనా ఎదట వాని హెచ్చించాలి అనే మనసు. అటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అన్సెల్ఫిష్, ఏ మాత్రం కూడా స్వార్థము లేని మనసు, ఇతరుల కొరకు ప్రయాసపడే మనసు. కానీ మనదంతా స్వార్థమే. ఐ, మీ, మైసెల్ఫ్, నేను, నాది, నాకు, ఇదే మనం ఆలోచన చేస్తాం. కానీ ఇతరుల గురించి ఆలోచన చేయడం చాలా తక్కువ. కానీ క్రైస్తవులు దేవుని రూపములో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రూపంలో మారినప్పుడు మనలో సెల్ఫిష్నెస్ తగ్గిపోయి సెల్ఫ్లెస్నెస్, అన్సెల్ఫిష్నెస్ అనగా స్వార్థము లేని నిస్వార్థమైన జీవితంలోనికి మనం ఎదగాలి. నిస్వార్థమైనటువంటి వ్యక్తిలో రెండే ఉంటాయి. ముఖ్యంగా నిస్వార్థమైనటువంటి వ్యక్తిలో 2 రకాల ఆలోచనలు ఉంటాయి. తన గురించి ఏమి సంపాదించుకోవాలని ఆలోచన కాకుండా, తనకు తాను ఏమి చేసుకోవాలని ఆలోచన కాకుండా, ఒకటి నేను దేవుని కొరకు ఏం చేయాలి, 2 ఇతరుల కొరకు ఏం చేయాలి. ఈ 2 నేను చేయగలిగితే నా దేవుడు, నాకు కావాల్సింది నా దేవుడు చూసుకుంటాడని విశ్వాసం. అదే అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే పైన 4వ వచనంలో ఉంటుంది, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి నిస్వార్థమైనటువంటి వ్యక్తి తన సొంత విషయాలు మాత్రమే కాకుండా ఇతరుల విషయాలలో నేను ఏమి సహాయం పడగలను, నేను వారికి ఏ విధంగా మేలుకరంగా ఉండగలను అని ఆలోచన కలిగి ఉండండి అన్నాడు. అదే 2వ అధ్యాయం మనం 4 చదివాం. క్రింద 21వ వచనంకి వచ్చినప్పుడు చూస్తే, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇందాక మీ సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యముల గురించి కూడా ఆలోచన చేయమన్నాడు. అదే అధ్యాయం కొంచెం క్రిందకు వస్తే, మీ సొంత కార్యాలు మాత్రమే కాదు యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడండి. అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఇచ్చిన భారాన్ని, ప్రభు ఇచ్చిన బాధ్యతను కూడా పట్టించుకోండి. యేసు ప్రభు యొక్క రాజ్య సువార్త పట్ల ఆసక్తి కలిగి ఉండండి. దేవుని యొక్క భారము కలిగి ఉండండి. కాబట్టి ప్రియులారా, నిజమైనటువంటి నిస్వార్థమైన జీవితంలో మనం జీవించాలి అంటే ఈ 2 కోణాల్లో మనం ఆలోచన చేయాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్ అండ్ ఫర్ మై పీపుల్? నా దేవుని కొరకు నేను ఏమి చేయగలను, నా ప్రజల కొరకు నేను ఏం చేయగలను. ఇంతకాలం నా కొరకు మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నా స్వార్థాన్ని తగ్గించుకొని దేవుని కొరకు, ఇతరుల కొరకు మంచిని చేసే ఆత్మీయ స్థితిలోనికి నన్ను ఎదిగించు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. నిస్వార్థమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సహాయం పొందుకొని విజయవంతులుగా నిస్వార్థమైన జీవితంలో కొనసాగుదాం. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవిచ్చిన వాక్యమును బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా, నీవు తండ్రితో సమానముగా అదే గొప్ప మహిమలో కూర్చుండుట, పరలోకములో అత్యున్నతమైన మహిమలో నివసించుట
విడవరాని భాగ్యమని ఎంచుకొనలేదు ప్రభువా. మమ్ములను హెచ్చించటానికి, మమ్ములను నీ పరలోక రాజ్యానికి చేర్చటానికి నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చి దాసుని రూపముగా మారి మా కొరకు శిలువ మరణం పొంది మమ్ములను పరలోకానికి తీసుకువెళ్ళటానికై నిన్ను నీవు తగ్గించుకొని నా దేవానికి స్తోత్రాలు. మమ్ములను మేము తగ్గించుకొని ఇతరులను ప్రభువా హెచ్చించుటకు కావలసిన దీన మనస్సు మాకు దయచేయండి. ఓర్పు, సహనము, సాత్వికము దయచేయండి నా దేవా. ఏ విధమైనటువంటి స్వార్థము మాలో ఉండకుండా నిస్వార్థమైన పరిశుద్ధ జీవితం మాకు దయచేసి అనేకులకు దీవెనగా మమ్మలను మార్చమని, నీకు సాక్షులుగా జీవింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు మనకి హెచ్చుగా తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Have a very blessed day.